నటరత్న ఎన్టీఆర్ 1981లో 9 చిత్రాల్లో నటించారు. ఇందులో 4 ద్విపాత్రాభినయ చిత్రాలు ఉండడం విశేషం. అవి ప్రేమ సింహాసనం, గజదొంగ, విశ్వరూపం, కొండవీటి సింహం. వీటిల్లో కొండవీటి సింహం చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమా వసూళ్ల పరంగా అనేక కొత్త రికార్డులు నెలకొల్పింది. 36 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి సినిమా ఇదే. ఎస్పి రంజిత్ కుమార్ గా తన నట విశ్వరూపాన్ని ఎన్టీఆర్ చూపారు. ఆయన నటనా వైభవంగా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని విశేషంగా అలరించింది. అలాగే ఎన్టీఆర్ నటించిన మరో ద్విపాత్రాభినయ చిత్రం గజదొంగ కూడా హిట్ అయింది. మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం సత్యం శివం అద్భుతమైన ఓపెనింగ్స్ తో విడుదలై తొలివారం 51 లక్షల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో వాటిని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది. దాసరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ద్విపాత్రాభినయ చిత్రం విశ్వరూపం కూడా పెద్దగా ఆడలేదు. మరో ద్విపాత్రాభినయ చిత్రం ప్రేమ సింహాసనం ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్తో చిరంజీవి నటించిన ఏకైక సినిమా తిరుగులేని మనిషి కూడా ఆడలేదు. మహాపురుషుడు, ఎవరు దేవుడు చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. వీటన్నిటి మధ్యలో విడుదలైంది ఎన్టీఆర్ సొంత చిత్రం అగ్గిరవ్వ. ఆయన చిత్రాల్లో తొలిసారి ఏ సర్టిఫికేట్ పొందిన సినిమా కూడా ఇదే. ఇప్పటి నిర్మాతల్లో చాలా మంది తమ సినిమాలకు ఏ సర్టిఫికేట్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ పాత రోజుల్లో ఓ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇస్తే ఆ సినిమా మీద అందరికీ చిన్న చూపు ఉండేది. అదేదో అడల్ట్ మూవీ అనో చౌకబారు సినిమా అనో భావించేవారు. అలాంటి ప్రమాదం తమ సినిమాలకు రాకూడదని ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో సెన్సార్ వారు అభ్యంతరం చెప్పిన కట్స్ ఇచ్చేసి క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకునేవారు. మరి తన సొంత చిత్రం అగ్గిరవ్వ చిత్రానికి సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇస్తారంటే ఎన్టీఆర్ ఎలా అంగీకరించారు అనే సందేహం మీకు రావచ్చు. అగ్గిరవ్వ చిత్రంలో హీరో రాము దుండగులతో పోరాటం చేసే సమయంలో అతన్ని కత్తితో చీరుతారు. ఈ చిత్రం సెన్సార్కు వెళ్ళినప్పుడు ఆ సీన్లో విపరీతమైన హింస ఉందని తొలగించాలని సెన్సార్ వారు దర్శకుడు కె బాపయ్యకు సూచించారు. లేకపోతే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ సీన్ తరువాత వచ్చే కోర్టు సీన్లో ఎన్టీఆర్ తన శరీరం మీద ఉన్న ఘాట్లను చూపిస్తారు. అందువల్ల కంటిన్యూటీ పోతుందని నిర్మాత ఎన్టీఆర్, దర్శకుడు బాపయ్య కట్ చేయడానికి అంగీకరించలేదు. దాంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వారు. అయితే ఏ సర్టిఫికెట్ సినిమా అంటే అభిమానులు చిన్నబుచ్చుకోకుండా ఏ సర్టిఫికెట్ అంటే ఏ క్లాస్ యాక్షన్ పిక్చర్, మీ హీరో తొలి ఏ క్లాస్ పిక్చర్ అంటూ పబ్లిసిటీ ఇవ్వడం విశేషం. ఎన్టీఆర్, దర్శకుడు బాపయ్య కాంబినేషన్ లో మొత్తం 6 చిత్రాలు వచ్చాయి. అధిక శాతం విజయం సాధించాయి. ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో బాపయ్య పనిచేసిన ఏకైక చిత్రం అగ్గిరవ్వ. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా జగ్గయ్య, తల్లిగా ఎస్ వరలక్ష్మి నటించారు. తను పోలీస్ ఆఫీసర్ కావడంతో కొడుకు రాము కూడా పోలీస్ ఆఫీసర్ కావాలన్నది ఐజీ రాజశేఖర్ కోరిక. అయితే తల్లి మాత్రం వేరే ఉద్యోగం చేసుకోమని చెబుతుంది. అమ్మ మాట కాదనలేక ఒక ఆఫీసులో చేరతాడు రాము. ఆ తర్వాత క్యాంపుకు వెళుతున్నానని చెప్పి తల్లికి వేరే ఊరు వెళ్ళి పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ అధికారి అవుతాడు రాము. ఆ తర్వాత విలన్లు కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కవితల భరతం పడతాడు. నటి కవిత ఈ సినిమాలో విలన్లలో ఒకరిగా నటించడం విశేషం. అలాగే మరో పోలీస్ ఆఫీసర్ గా మోహన్ బాబు నటించారు. హాస్య నటుడు రాజబాబు కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఎంతో చక్కగా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించారు. ఇలాంటి పాత్రలు ఎన్టీఆర్ కు కొట్టిన పిండి. ఆటలో అరటి పండు అన్నంత హుషారుగా నటించారు. హీరోయిన్ వాణిగా శ్రీదేవి తన అందచందాలతో అలరించారు.
గుహనాథన్ అందించిన కథకు గొల్లపూడి మాటలు రాశారు. ఎన్టీఆర్ సొంత చిత్రంలో అన్ని పాటలు ఆత్రేయ రాయడం అగ్గిరవ్వ చిత్రానికి సంబంధించిన మరో విశేషం. ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ అగ్గిరవ్వ చిత్రంతోనే తొలిసారిగా కెమెరామెన్ గా పరిచయం అయ్యారు. 1981 ఆగస్టు 24న అగ్గిరవ్వ చిత్రం విడుదలైంది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా దానికి సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించింది. చాలా తక్కువ బడ్జెట్లో తీయడం వల్ల ఆర్థిక విజయం సాధించింది. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.